ఆకాశవాణి న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంట గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం ధర్మాన ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కనుమూరితో కలిసి బొడమేరు వంతెనను పరిశీలించిన కృష్ణదాస్. దిశ చట్టాన్ని నారా లోకేష్ చెప్పడం దారుణమన్న మంత్రి తానేటి. గతంలో టీడీపీ ప్రభుత్వం మహిళా రక్షణకు చట్టాలను ఏమైనా తీసుకువచ్చారని ప్రశ్నించిన వనిత. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రైతు బాసట కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ నేతలు. జగ్గంపేటలో భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన జ్యోతుల నవీన్ ను అడ్డుకున్న పోలీసులు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం టెక్కలిపాలెంలో అమానుషం. కన్న తండ్రిని కత్తితో కిరాతకంగా నరికి చంపిన తనయుడు. నందివాడ మండలం పుట్టకుంట గ్రామం బుడిమేరు నూజివీడు రోడ్డును డిప్యూటీ సీఎం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కనుమూరి సుబ్బరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఎస్ రాధాకృష్ణమూర్తి అందజేసిన ₹1,00,000 చెక్కును ఏపీ ఆర్ఎండ్సీ డివిజనల్ ఇంజనీర్ ఎం విజయలక్ష్మికి డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అందజేశారు. ఏపీ ఆర్టీసీకి స్వచ్ఛందంగా ఆర్థిక స్తోమత ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్కులను అందజేయడం పట్ల మంత్రి అభినందనలు తెలియజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బొడమేరు వంతెనను గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. వీలైనంత త్వరగా ఈ రోడ్డును అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే 58% పనులు పూర్తయ్యాయని, రాష్ట్రంలో అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని, అక్టోబర్ నెలాఖరు నుంచి పనులు ప్రారంభమవుతాయని అన్నారు. లేని విషయాన్ని తప్పుగా చూపించడం, మసిపోసి మారేడుకాయ చేయడం ప్రతిపక్షాలు పనిగట్టుగా అలవాటుగా చేసుకుంటున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తబా మూర్తి, ఆరేపల్లి సుబ్బారావు, కాజా ప్రసాద్, సూరపనేని మూర్తి తదితరులు ఉన్నారు. పాత్రికేయ మిత్రులకు అభినందిస్తూ మాకు అత్యంత ఆప్తులైనటువంటి రాజాబాబు గారు మొన్ననే మన ప్రీతం నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియామకం చేసిన తర్వాత ఉన్న రోడ్ల పరిస్థితిని చూసి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, మరి కనీసం తను సొంతంగానే ప్రభుత్వ సహాయం లేకుండా ఆ ఇబ్బంది తొలగించేదానికి స్వచ్ఛందంగా ఆయన ముందుకొచ్చి ఇటువంటి ఒక మానవతా దృక్పథంతో సాటి వారికి జరుగుతున్న ఇబ్బందిని చూసి చేసినటువంటి స్పందించే తీరు నిజంగా అద్భుతం. ఇది ఇతరులకు ఆదర్శం, ఇతరులకు స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం ఇది. మరి అది తెలిసే నేను ఈరోజు అది చూద్దామని, అసలు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చూస్తే. ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చూస్తే లేని తప్పును చూపించి ఆపాదించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందుదామన్నటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం, అలాగే జనసేన చూస్తే చాలా ఆశ్చర్యమైనటువంటి కామెంట్లు వాళ్ళ నుంచి ఈ మధ్య వస్తున్నాయి. పనిచేసేవాడు ఎవడు విమర్శించడు, పని చేయడం అన్నది చాలా కష్టమైన పని. దిశ చట్టాన్ని నారా లోకేష్ చింపడం దారుణమని మంత్రి తానేటి వనిత అన్నారు. గతంలో ఎప్పుడైనా టీడీపీ ప్రభుత్వం ఇలాంటి చట్టం తీసుకొచ్చిందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో శాసన మండలిలో దిశ చట్టాన్ని ఆమోదించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అనూషపై యాసిడ్ దాడి జరిగితే పరిహారం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అలాంటి వాళ్లు ఇప్పుడు పరిహారం కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని, వాళ్ల ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరిగితే ఏనాడు టీడీపీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ రోజు మహిళల కోసం తమపై విమర్శలు చేస్తే ఎవరూ నమ్మరని, దిశ చట్టంతో పాటు మహిళలకు నేరాలు జరగకుండా కాపాడేందుకు దిశ యాప్ను తీసుకొచ్చామని మంత్రి తానేటి వెల్లడించారు. కొద్ది రోజులుగా మాజీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుత శాసన మండలి సభ్యులుగా ఉన్న ఆయన ప్రభుత్వం మహిళల భద్రతను పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆయన మాట్లాడుతున్న దాంట్లోనూ నెక్స్ట్ ఈ మధ్య కాలంలోనే ఆయన దిశ చట్టానికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా బహిరంగంగా మరి గతంలో
ప్రజాప్రతినిధులుగా ఉన్న మహిళలను చుట్టూ కూర్చోపెట్టుకుని ఆ పేపర్స్ చింపడం గురించి ఈ రోజున నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ దిశ చట్టాన్ని అసెంబ్లీలోను శాసన మండలిలోను ఆమోదించిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపడం జరిగింది. ఇది శాసన మండలిలో ఆమోదించినప్పుడు ఆయన శాసన మండలి సభ్యుడిగా సభలో ఉన్నారు. ఆ రోజున ఆ చట్టంలో, ఆ దిశ చట్టంలో ఏముంది, ఏమి మన రిక్వైర్మెంట్స్ అని మనము కేంద్రానికి పంపించాము, కేంద్రం దగ్గర ఎందుకు అది ఆ విధంగా పెండింగ్లో ఉన్నదన్నది ఈ రోజున ప్రతిపక్ష నేతగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఈ రోజున ఎప్పుడైనా ఆయన కేంద్రానికి ఒక లేఖైనా రాశారండి? ఆ దిశ చట్టాన్ని ఎందుకు పెండింగ్లో ఉంచారు, పంపించండి, మా రాష్ట్ర ప్రజలకి అది అవసరం అని చెప్పి ఆయన ఈ రోజైనా లేఖ రాయడం జరిగిందా? జరగలేదు. గతంలో వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి మహిళల భద్రత పట్ల ఆయన అంతగా ఆలోచిస్తున్నప్పుడు ఈ దిశ చట్టాన్ని ఎందుకు తీసుకురాలేదని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజున దిశ చట్టాన్ని చింపడం అనేది ఎంత దారుణం. ఆ పక్కనే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, మహిళలు కొంతమంది ఆయన చుట్టూరు ఉన్నారు. అంటే ఆ మహిళలను పెట్టుకుని దిశ చట్టాన్ని చింపేసి మహిళలకి గౌరవం ఇస్తున్నట్టండి. ఆయన మహిళల భద్రత పట్ల ఆయన బాధ్యత వహిస్తున్నట్ట. ఈ విధంగా అర్థం చేసుకోవాలా ఆ తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతిపక్ష నేతల్ని. ఈ రోజున ప్రజలందరూ రైతుల కోసం చంద్రబాబు నాయుడు ఆందోళన చేయడం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రైతులకు చేసిందేమీ లేదన్నారు. గిట్టుబాటు ధరలు లభించక రైతులు అప్పుల పాలయ్యారని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 2004కి ముందు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే అన్నారు. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఆత్మహత్యలు చేసిన వారికి పరిహారం ఇవ్వాలంటే ఇలా చేస్తే మరింత మంది ఆత్మహత్య చేసుకుంటారన్న వ్యక్తి చంద్రబాబుని తీవ్రంగా ధ్వసమెత్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, సరే ఎలా అయ్యాడా ఏమిటా అనేది రైతుగా నాకు సంబంధించిన అంశం కాదు. 95 నుంచి ఈ రోజుకి 26 సంవత్సరాలు. ఈ 26 సంవత్సరాల్లో 95 నుంచి 2004 దాకా 9 సంవత్సరాలు, 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి. మరలా 2000 కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సుమారుగా 2010 నుంచి 14 దాకా 4 సంవత్సరాల పాటు సైకిల్ కాంగ్రెస్ పార్టీ విప్పిచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడిన చంద్రబాబు నాయుడు గారి అనుకూల పాలకవర్గం. అంటే 18 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఉన్నాడు. దరిదాపుగా ఈ 18 సంవత్సరాల్లో మొట్టమొదటి 14 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంతో ఎయిదర్ యునైటెడ్ ఫ్రంట్తో కానీ లేకపోతే నేషనల్ ఫ్రంట్తో కానీ ఆయనే ఉన్నాడు. ఆయన ఉన్న టైం తర్వాత ఇక మిగిలిన పీరియడ్లో రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు 3 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ రాష్ట్రంలో 2004లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రైతుల పరిస్థితి, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. సో ప్రాజెక్టులో నీళ్లు లేక, ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల కాక, సో వ్యవసాయ ఉత్పత్తులన్నీ గణనీయంగా పడిపోయి, ఆ పండిన అరకొర పంటలకు కూడా మద్దతు ధరలు లేక, రైతులు అప్పులు పాలై భూమి అమ్మి అప్పులు తీరుద్దామంటే భూమి ధరలు కుప్పకూలిపోయి, జిల్లాలో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రాష్ట్రంలో ఉంటే 18 బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి. ఇది గ్రామీణ ప్రాంతంలో 2004లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఉన్న పరిస్థితి. సరే 2004 నుంచి 2009 దాకా రాజశేఖర రెడ్డి గారిని రైతాంగం గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఒక చిరంజీవిగా
జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జెండా ఊపి ప్రారంభించారు. వందలాది ట్రాక్టర్లతో ఇరిపాకలో ప్రారంభమైన ఈ ర్యాలీ మామిడాడ నరేంద్రపట్నం చేరుకోగా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, కిర్లంపూడి గండేపల్లి అప్పలరాజు, శోభన్ కుమార్ వచ్చి ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ మీడియాతో మాట్లాడుతూ మా నాయకులు చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని, ప్రభుత్వం పోలీసులు అణిచివేయడం దుర్మార్గమని నవీన్ అన్నారు. ఈ కార్యక్రమం 4 మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేమే వచ్చి మా సమస్యలు, రైతు సమస్యలన్నీ కూడా చెప్పుకుందాం అనుకుంటే కొంచెం పోలీసు వాళ్ళు అనుకున్న ప్రజల్లో ఏంటో తెలియదు, కానీ నాకు వాళ్ళు సహకరించారు, మేము సహకరించే వాళ్ళకి మిమ్మల్ని తప్పించిన సారీ చెప్తూ ఈరోజు మాకున్న ఈ రైతు సమస్యలన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసి అతి త్వరలోనే వీటన్నిటి కూడా పరిష్కారం చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు విన్నవించుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా యువ నాయకుల ఆదేశాల మేరకు రైతు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గడ్డు పరిస్థితుల్లో ఉన్నాడు. రైతు పక్షాన మనం అందరూ కూడా పోరాడాలి అనే ఒక సదుద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఒక్క పిలుపునిచ్చిన వెంటనే వందలాది సంఖ్యలో ట్రాక్టర్లు రావడం, ట్రాక్టర్ల ర్యాలీగా ఇరిపాకల మా నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు జెండా ఊపుగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళందరూ కూడా నా వెనకాల కదిలి రావడం జరిగింది. బయలుదేరిన ఒక 10 నిమిషాలకే పోలీస్ బెటాలియన్ అంతా కూడా ఇక్కడ దిగిపోవడం జరిగింది. దిగిపోవడంతో పాటు ప్రతి ఒక్క ట్రాక్టర్ డ్రైవర్ని, ప్రతి రైతుని కూడా నీ ట్రాక్టర్ మీద కేసు పెడతాం, వెంటనే ఫోటో తీసి ఆర్టీఓ ఆఫీస్కి పంపించేస్తున్నాం, ఫైన్ వచ్చేస్తుందని భయపెట్టినా సరే, ఏం చేసుకున్నా పర్లేదు, మరి రైతు సమస్యల మీద పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తామని స్వచ్ఛందంగా అందరూ కూడా తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుకు ఉపయోగపడాలని ఒక సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా 3 రోజుల నుంచి 10 రోజుల లోపల ప్రతి రైతుకి కూడా డబ్బులు పడిపోవడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే నెలలు గడిచినా సరే. సబ్బవరం మండలం టెక్కలిపాలెంలో బుధవారం 80 ఏళ్ల వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. కన్న కొడుకే ఈ ఘాతుకానికి పాల్పడడంతో పలువురు ముక్కును వేలేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన గొంప సోమునాయుడుకు వివాహితులైన 2 కొడుకులున్నారు. మృతుడు సోమనాయుడు తన భార్యతో చిన్న కొడుకు అయిన సత్యనారాయణ దగ్గర ఉంటున్నాడు. అయితే ఉమ్మడి ఆస్తికి చెందిన 3 ఎకరాల మాగాణి భూమిపై మృతుడు సోమనాయుడు, అతని పెద్ద కుమారుడైన అప్పారావు, చిన్న కుమారుడైన సత్యనారాయణ మధ్య భూమికి సంబంధించి గత కొన్నాళ్లుగా తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తండ్రికి తెలియకుండా పెద్ద కుమారుడు ఉమ్మడి ఆస్తికి చెందిన భూమిలో వరి నాట్లు వేశాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి సోమునాయుడు, అతని భార్య నరసమ్మ, మనడు వర్ధన్ను సహాయం తీసుకుని సంబంధిత భూమిలోకి వెళ్లి ఇదేమని పెద్ద కుమారుడిని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన పెద్ద కొడుకు కోడలు 80 ఏళ్ల వృద్ధుడైన తండ్రిని పీక కోసి బురదలో కుమ్మేశాడు. దీంతో సోమనాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా కన్న తల్లి అని చూడకుండా కర్కోటకంగా తల్లిని కూడా చంపేందుకు వారు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న మనడు వర్ధని కేకలు వేసి పరుగులు తీయడంతో విషయం తెలుసుకున్న సమీపంలోని ఉన్న కొంతమంది సంఘటన స్థలానికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. సోమునాయుడు భార్య త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ కేసును ఇన్ఛార్జి సిఐ సయ్యద్ ఇలియాస్ మహమ్మద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తగులు పడతానండి, పడ్డమే తీర్పు చెప్పాను. 1 నెల ఆడదారు, 1 నెల ఇల్దారని చెప్తున్నారు పెద్ద మనుషులు కూడా. చెప్పేసి మరి తెల్లవారు లేచి వచ్చి మరి ఏమి జరిగిందో మనకు తెలియదండి. వచ్చి శవం చచ్చిపోయి కోసి మాకు వచ్చారు పారేది. ఆ అమ్మని అంతా భద్రం కుమ్మిస్తే కాలు ఆడుతుంది. అందరికి వచ్చి మేము చచ్చిపోయింది అనుకున్నాం. కాలు ఆడుతుంది. అప్పుడు దగ్గర తువ్వాలు 2 తువ్వాలు పెట్టేసి ఆ బురదలు తెచ్చి చీరలో ఎక్కడే ఉంచినాం. అది జరిగింది. వాళ్ళు మరి చంపేసి దెంగారండి.
మరి ఎంత రోజునే మనం చూడలేదు వాళ్ళు. అంటే తండ్రి కొడుక అబ్బాయి పెద్ద కొడుకు అండి. కొడుకు కోళ్ళ చేశారు కొడుకుడు కోళ్ళ ఎవరైనా చేశారు మరి ఉన్నారండి అక్కడ. మరి వీళ్ళిద్దరూ మరి వీడికి ఆడికి ఒక ఇద్దరు కొడుకు అండి, ఈ అప్పరాడు కుర్రాడికి. మరి 5 రోజులు 5 రోజులు 6 రోజులు తెలియదు. నేను వచ్చి దిగాను కోసి. విశాఖ జిల్లా అనకాపల్లి రూరల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ను పరిశీలించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న చెరుకు పరిశోధనా స్థానం క్షేత్రం సందర్శించి బెల్లంతో చేసిన పలు రకాల ఉత్పత్తులను గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ 100 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర గల ఈ వ్యవసాయ క్షేత్రానికి ఇంకా తగిన నిధులు, భూమి సమకూర్చి మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ పరిశోధన క్షేత్రం యొక్క 50 ఎకరాల భూమిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ కు ప్రభుత్వం కేటాయించడంపై ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ కు వ్యవసాయ క్షేత్రం భూమిని కాకుండా వేరే చోట స్థలాన్ని కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ అధికారులు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 100 సంవత్సరాల కంటే అధికంగా చరిత్ర కలిగినటువంటి రీసెర్చ్ స్టేషన్ మరి షుగర్ కేన్ కల్టివేషన్లో కొత్త వెరైటీస్ని డెవలప్ చేయడంలో కానీ, షుగర్ కేన్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ని బెటర్గా సజెస్ట్ చేయడంలో కానీ, అలాగే పోస్ట్ హార్వెస్ట్ ప్రాక్టీసెస్, ఇక్కడ కావాల్సినటువంటి ఫార్మ్ ఎక్విప్మెంట్, ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసింగ్ మెషినరీ తయారు చేయడంలో, కొత్త జాగరీ ప్రోడక్ట్స్ తయారు చేయడంలో అనేక మరి ఇనిషియేటివ్స్ తీసుకొని సక్సెస్ఫుల్గా మరి కొన్నిట్లో పేటెంట్ని కూడా సాధించింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి డైరెక్టర్ గారికి, శాస్త్రవేత్తలకు అందరికీ కూడా మా తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. రైతులకు ఉపయోగపడే విధంగా మరి శాస్త్రవేత్తలు చేసేటువంటి ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా, ఈ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా రైతాంగానికి చేరే విధంగా మరి పూర్తి స్థాయి ఇంకా ప్రయత్నాలు చేయాలని, దానిలో భారతీయ జనతా పార్టీ తరఫున కిసాన్ మోర్చా నాయకులు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రకంగా రీసెర్చ్ స్టేషన్స్ని సందర్శించి అక్కడ జరిగే డెవలప్మెంట్స్ని తెలుసుకొని ప్రజలకు ఉపయోగపడేలా, రైతులకు ఉపయోగపడేలా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ డెవలప్ చేసి జాగరీ పౌడర్ కానివ్వండి, ఇతర జాగరీ ప్రోడక్ట్స్ కానివ్వండి చూపించారు. అలాగే టిష్యూ కల్చర్ ఆధారంగా ఏ రకంగా మరి వైరస్ ఫ్రీ షుగర్ కేన్ మొక్కల్ని ఏ రకంగా డెవలప్ చేయొచ్చు అది కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు, ప్రయోగాలు చేశారు. వాటన్నిటికీ అభినందనలు. షుగర్ కేన్ సంబంధించిన షుగర్ బెల్లం తయారు చేసే ప్రోటోటైప్ ఏదైతే మోడ్రన్ ప్లాంట్ ఉందో అది కూడా త్వరలో ఆవిష్కరణ కావాలి, దానికి పేటెంట్ రావాలి. అలాగే జాగరీ పౌడర్ కూడా పేటెంట్ వచ్చింది. ఇటువంటి ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలో 50 ఎకరాలు మెడికల్ కాలేజ్కి ఇవ్వడం ఏదైతే ఉందో ఇది అత్యంత దారుణం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. మెడికల్ కాలేజ్ ఇంకో చోట పెట్టుకునే విధంగా దీనికి ఇంకొక 100 ఎకరాలు అదనంగా కేటాయించాలి. దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్ రైతాంగం బాగుపడతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అనకాపల్లికి పేరు ప్రసిద్ధులు వస్తాయి. బెల్లం మార్కెట్ మనం నెంబర్ 1గా ఉండేవాళ్ళం, ఇవాళ ఎక్కడున్నామో తెలియదు. ఆ విధంగా కిందకి వెళ్ళిపోవడం కారణం ఏవైతే ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరిని అభిప్రాయం. కనుక అనేక రకాల కొత్త ప్రొడక్ట్స్ ప్రభుత్వ చొరవతో ముందుకెళ్ళడం కారణంగా రైతాంగాన్ని రక్షించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేస్తుందని మేము భావిస్తూ ఈ మెడికల్ కాలేజ్ యొక్క ఆలోచన వెంటనే మాలుకోవాలి. ఇంకొక చోట ప్రత్యామ్నాయం స్థలం తీసుకుని అక్కడ పెట్టాలి. దీని ప్రత్యామ్నాయం కోసం ఆలోచించొద్దు అని చెప్పి ప్రభుత్వం. పెదపూడి మండలం పెద్దాడ పిఎస్సిలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాడ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ వ్యాధులు 4 నెలల వరకు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, మీ వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలని, డ్రైన్స్ లో వాటర్ నిల్వ ఉన్న చోట తప్పకుండా శానిటేషన్ తప్పకుండా వాడాలని, చలి జ్వరంతో కూడిన లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలని, కోవిడ్ నియమాలు పాటిస్తూ వేడి నీటిని తాగాలని కోరుతున్నానని, ప్రతి ఒక్కరు కూడా సీజనల్ వ్యాధుల గురించి ఎక్కువ అవగాహన తీసుకుంటూ మనమందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని డాక్టర్ ప్రియాంక అన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియాంక, పెద్దాడ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను అండి. ఈ సీజనల్ డిసీజెస్ వ్యాధుల గురించి
మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా ఇటువంటి వ్యాధులు ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది. ఈ 3 months 4 months చాలా ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటున్నాను. మీ పరిసర శుభ్రాలు, మీ వ్యక్తిగత శుభ్రత మీరు పెంపొందించాలని కోరుకుంటున్నానండి. మీ డ్రైన్స్లో ప్రతి మురుకు గుంటలు, వాటర్ నిల్వలు అలాంటివి ఉన్న చోట తప్పకుండా మీరు డ్రైన్స్, సచివాలయం శానిటేషన్ మెజర్స్ తప్పకుండా ఆచరించాలని నేను మనవి చేస్తున్నాను. అండ్ ఈ సీజనల్ డిసీజెస్ లైక్ డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇటువంటి వ్యాధులు లక్షణాలు ఎవరికైనా ఉండినట్లయితే మీరు వెంటనే వ్యాధి నిర్ధారణ తప్పకుండా చేయించుకోవాలండి. చలి, జ్వరంతో కూడిన బాడీ పెయిన్స్, జలుబు ఇటువంటి లక్షణాలు ఎవరికైనా కనబడినట్లయితే వెంటనే మీ ప్రభుత్వ ఆసుపత్రి, దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి మీరు వెంటనే వ్యాధిని నిర్ధారణ చేసుకోవాలని కోరుచున్నానండి. మీరు పాటించే కోవిడ్ రిలేటెడ్ నియమాలు తప్పక పాటిస్తూ కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగిస్తూ ఎవరైనా డిఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాడి రమణ చిట్టుబాబు మనసున్న మంచి నాయకుడని స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ అభివర్ణించారు. పెందుర్తి గౌరీ సేవా సంఘం అధ్యక్షుడిగా ఎంపికైన రమణ చిట్టుబాబును ఎమ్మెల్యే అదిప్రాజు, పిఎస్సిఎస్ అధ్యక్షుడు గొర్లె రామానాయుడు, పార్టీ నాయకులు బైలపూడి భగవాన్, జయరాం, ఎల్బి నాయుడు, సెరగడం నరసింహమూర్తి, నూకారత్నం, గుప్తా, నూకరాజు, వెంకట అప్పారావు తదితరులు మంగళవారం ఉదయం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించి సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెందుర్తి ప్రాంతంలో డిఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మనిషిగా గుర్తింపు పొందారన్నారు. ఆయన ఒక వర్గానికో మతానికో చెందిన వ్యక్తి కాదని, అందరివాడని రమణ చిట్టుబాబు ప్రశంసించారు. ఈరోజు మరి పెద్దలు, సీనియర్ నాయకులు మరి ఎప్పుడు కూడా ప్రజలకు సర్వీస్ చేయాలి అనేటువంటి మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి పెద్దలు దాడి రమణ చిట్టు గారికి మరి పెందుర్తి గౌరీ సంఘం అధ్యక్షులుగా మరి ఆయన నియమితులు అవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి పార్టీ నాయకులు, పెద్దలు అందరూ వారి స్వగృహానికి వచ్చి మనిషి ఒక మంచి వ్యక్తి, ఎప్పుడు ఎవరికి హాని చేయాలి అనేటువంటి తలంపు లేనటువంటి వ్యక్తి, అందరికీ మంచి చేయాలని ఆలోచించేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఇవాళ గౌరీ సంఘం అధ్యక్షుడు ఇవ్వడం, మరి వాళ్ళ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఆయనకు గౌరవం కట్టబెట్టినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మాకు ఎప్పుడు ఆయన ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశాఖ జిల్లా అనకాపల్లిలో సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఎస్ దర్శన్ డైరెక్షన్ లో రాబోతున్న ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ డైట్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ సినిమా ఈ నెల 17న ఆహా ద్వారా ఓటీటీలో రిలీజ్ కానున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ మాట్లాడుతూ ఈ సినిమా మంచి ప్రేక్షక ఆదరణ పొంది మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్ డైరెక్షన్లను మెమోంటో పూలమాలతో దాడి రత్నాకర్ సత్కరించారు. ఎలక్ట్రానిక్స్ చేశాను. ఇప్పుడు అందరూ వాట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ మ్యాక్సిమం కంప్యూటర్ సైన్సా అంటే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన రైతు కోసం తెలుగుదేశం అనే నినాదంతో తణుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టి నరేంద్ర సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి తణుకు ఎంఆర్ఓ ఆఫీసు వద్దకు చేరుకుని ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, అభిమానులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులందరూ కూడా నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో రైతులకి కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ అలాగే ప్రభుత్వం ఏదైతే రైతులకి మోటార్లకి మీటర్లు బిగించిందో ఇవన్నీ కూడా తీసివేయాలని, అలాగే వ్యవసాయ యాంత్రీకరణ కూడా జరగాలని రైతులందరూ కూడా ముక్త కన్నంతో నిలదీస్తూ ఏదైతే ఇవాళ రైతుకి గిట్టుబాటు ధర లేదు, గత ప్రభుత్వంలో రైతులందరికీ కూడా వివిధ రకాల యాంత్రీకరణ చేసి రైతులు ఈరోజు ప్యాడీ వ్యవసాయాన్ని కొద్దిగా గిట్టుబాటు ధరలకు తీసుకొస్తే ఉద్యానవన పంటలకు దేనికి కూడా రైతులకి ఈరోజు గిట్టుబాటు ధర లేని పరిస్థితి.
రైతులు పండించిన పంటలన్నీ కూడా రోడ్ల మీద పారబోయాల్సిన పరిస్థితి. ఏదైతే ఈ జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉందో ఈ రైతులందరికీ కూడా వీటన్నిటికీ కూడా మద్దతు ధర వెంటనే అమలు చేయాలని కోరుతూ, రైతులకి ఇవ్వాల్సిన రుణాలు కానీ సబ్సిడీలు కానీ అన్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ, రైతులకు సంబంధించిన విద్యుత్ మీటర్లు కూడా తీసివేయాలని కోరుకుంటూ, రైతులకి అందరికీ కూడా కనీస మద్దతు ధర ప్రకటించి ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుకుంటాం. అలాగే సాగునీటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు కదలేని పరిస్థితి. అటువంటి సాగునీటి ప్రాజెక్టులు అన్నీ కూడా మనకు అందుబాటులోకి తీసుకొచ్చి వెంటనే పనులు ప్రారంభించి రైతులకు అందుబాటులో తీసుకొచ్చి వ్యవసాయ యాంత్రీకరణ జరగాలని ఈ సందర్భంగా రైతులందరూ కోరుకుంటూ ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులందరూ ఎంఆర్ఓ వరకు ఒక వినతి పత్రం సమర్పించి ఈ ధర్నా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేయడం. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో రైతు కోసం తెలుగుదేశం నినాదంతో టీడీపీ శ్రేణులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వరపుల రాజా రైతులు టీడీపీ శ్రేణులు కలిసి పాదయాత్రగా ముందుకు నడిచే ప్రయత్నం చేశారు. మరోసారి పోలీసులు అడ్డుకోవడంతో వరపుల రాజా పోలీసులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్రంగా ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కువ సమయం నిర్వహించలేకపోయారు. కోపాద్రిక్తులైన టీడీపీ శ్రేణులు పోలీసులు అడ్డు తొలగించుకుంటూ ముందుగా సాగారు. 3 కిలోమీటర్లు గడిపిన అనంతరం రాజా మీడియాతో మాట్లాడారు. పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర మరియు జగన్ రైతులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి హామీని అమలు చేయాలని నియోజకవర్గ వరపుల రాజా డిమాండ్ చేశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఈ రోజు పిలుపునిచ్చిందో ఎవరైతుందో ఈ రాష్ట్రానికి, అదేవిధంగా రైతు కనీస గిట్టుబాటు ధర రావాలి. ఏదైతే ధరల స్థిరీకరణ అని చెప్పి 5 కోట్ల రూపాయలు చెప్పి ఉంచుతామని చెప్పి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాని ధరల స్థిరీకరణ నిధి కింద 5 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయాలా. అంతేకాకుండా ఏదైతే విత్తనాలు ఉన్నాయో రైతులకు సంబంధించి ఆ విత్తనాలన్నింటినీ కూడా సబ్సిడీపై రైతులకు అందించాలా. ఏదైతే పంటలు నష్టపోయారో గతంలో తుఫానులోని ఏదైతే గిట్టుబాటు ధరకు నష్టపోయారో మరి ఆ రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలా. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో రైతులకు ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబాన్ని కూడా భారీ పారితోషికం ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఎవరైతే కౌలు రైతులు కానీ రైతులు కానీ ఉన్నారో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు సర్వనాశనం అయిపోయారని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. రైతుల సమస్యలపై కేంద్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ట్రాక్టర్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పిఠాపురం మహారాజావారి కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులతో కలిసి ట్రాక్టర్ నడుపుతూ నిరసన కార్యక్రమానికి బయలుదేరారు. ట్రాక్టర్ ర్యాలీలకు అనుమతి లేదని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు ఈ ట్రాక్టర్ల ర్యాలీను అడ్డుకున్నారు. ఈ పరిస్థితిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే వర్మ నిలుపుదల చేసి పాదయాత్ర చేపట్టారు. స్థానిక కోటగుమ్మం సెంటర్ నుండి ఉప్పాడ సెంటర్ వరకు భారీ ర్యాలీగా పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ రాస్తారోకో ధర్నా వలన ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రాస్తారోకో ధర్నా అనంతపురం పిఠాపురం నియోజకవర్గం రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాల మేరకు రైతులు ట్రాక్టర్లతో రోడ్లకు ఎక్కుతుంటే ట్రాక్టర్లన్నీ కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర రైతాంగ సమస్యలు, గిట్టుబాటు ధర, ధాన్యం అమ్మితే ఇంకా డబ్బులు ఇవ్వని పరిస్థితి, అలాగే పెండింగ్ ప్రాజెక్టులు, రైతుల ఆత్మహత్యలు, ఇన్ని విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కంటనీరు పెడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం పుట్టినట్టు కూడా లేదు. పోలీసులతో ఉక్కు పాదంతో ఈవేళ అణిచివేసినా సరే ఎక్కడికెక్కడ రైతులు రోడ్డెక్కారు. మన పిఠాపురం రైతుల సమస్యలే తీసుకుందాం. ఏలేరు ఆధునీకరణ మేము ఉండగా 65% పైన పూర్తి చేసాం, స్లూయిసులు కట్టాం. ఈ 2 సంవత్సరాలు దాని జోలికి ఇక్కడ ఉన్న దొరగారు పోలేదు. అలాగే ఏలేరు 2వ ఫేజ్కి 150 కోట్ల రూపాయలు తెచ్చి శంకుస్థాపన చేస్తే ఈ దొరగారు ఆ శంకుస్థాపన స్టోన్ కూడా కూలగొట్టి రద్దు చేసి
ఇవాళ పిఠాపురం రైతాంగం నోట్లో మట్టిపోసిన ఘనత ఒక్కసారి ఎన్నుకున్న దొరదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మన నియోజకవర్గంలో గండ్లు ఏవి కూడా పూర్తి చేయలేదు. గండ్లు పేరు చెప్పి బిల్లులు తీసుకున్నారు. ఇదే గండ్ల మీద ఉపాధి హామీతో పనులు చేయించారు. ఎక్కడ గండ్లు అక్కడే ఉన్నాయి. సుమారు 7-8 వేల ఎకరాలు ఇవారు పంటకు నోచుకోకుండా గొల్లపురంలో ఇవాళ అటువంటి పరిస్థితి దావరించడానికి కారణం మరి స్థానిక ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యేకి సవాల్ విసురుతున్నా. పాయకరావుపేటలో ఈ నెల 22వ తేదీన జరగబో మత్స్యకార సొసైటీ ఎన్నికలు బ్యాలెట్ విధానం జరగాలని ఎన్నికల్లో పోటీ చేయనున్న చొక్కా శ్రీను మీడియా ముందు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ పాయకరావుపేట మండలానికి చెందిన పాలమాన్పేట గ్రామంలో గతంలో సొసైటీ ఎన్నికలు వివాదాస్పదంగా జరిగాయని, చేతులెత్తి పద్ధతిని తొలగించి బ్యాలెట్ పద్ధతి తీసుకురావాలని అన్నారు. ఎటువంటి తగాదాలు లేకుండా నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా అమాయకులైన మత్స్యకారులను పాలమాన్పేట సర్పంచ్ సొసైటీ ఎన్నికలకు సహకరించకపోతే ఇళ్ల స్థలాల పట్ల రేషన్ కార్డులు, పింఛన్లు నిలిపివేస్తామని బెదిరిస్తున్నట్లుగా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు అశోక్ చక్రవర్తి, సత్యనారాయణ, గరికిన సూరిబాబు, ఎర్రబెల్లి కొండబాబు, కంతల సత్యబాబు తదితరులు ఉన్నారు. మాది ఫిషర్మెన్ సొసైటీ ఎప్పుడు కూడా చేతులెత్తి ప్రజలందరూ ఎన్నుకొని ఒక ప్రెసిడెంట్ని నియమించేవారు. కాకపోతే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఊర్లోనూ కూడా ఈ సొసైటీ ఎలక్షన్ జరిగేటప్పుడు ఎక్కడైనా ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి ఎలాగని అనే డిస్కషన్లోని చాలాసార్లు గొడవలు అవ్వడం, కొట్టుకోవడం, ఎన్నో ఎలక్షన్లు కూడా ఆగిపోయాయి. కానీ ఈరోజు కూడా అదే విధంగా చేతులెత్తి ఎలక్షన్ చేపట్టడానికి కొంతమంది బాగా పెద్దవాళ్ళు, వేటకెళ్ళి బతికే వాళ్ళు చేతులు ఎత్తడానికి నువ్వు చేయి దించు, పక్కకే చేయి ఎత్త అవసరం లేదు, నేను చెప్పిందే చెయ్యొద్దు, అలాగని బలవంతంగా చేతులు ఎత్తించుకొని ఎలక్షన్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ మా మత్స్యకారులను ఒకళ్ళే దృష్టిలో పెట్టుకొని ఒక చేతులెత్తే పద్ధతి కాకుండా మామూలుగా ఓటు వేసుకునే పద్ధతిలో పెట్టినట్లయితే ఎక్కడ సమస్య ఉండదు, గోల ఉండదు. 380 ఓట్లు మాకున్న అంత తక్కువ ఓట్లకి 1 గంటలో ఓట్లు అయిపోతాయి. అది గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఏ గొడవ మత్స్యకారులు సున్నితమైన గ్రామం అది మాకు గొడవలు రాకుండా చేయాలంటే మా వాళ్ళు కూడా కొంతమంది చిన్న మందు నిశాతో ఉన్న వాళ్ళు కూడా ఎదిరించి గొడవ పెట్టారు. వాళ్ళకి ఎదురు బంధించేసి వాళ్ళందరినీ దాచిపెట్టేసి వాళ్ళే ముందుకు వచ్చి చేతులు తీసుకొని ఎన్నికలు ఎదుర్కొంటారు. ఇప్పుడున్న మా ప్రెసిడెంట్ గారు కూడా అదే విషయం తెలియపరుస్తున్నారు. ఏ విధంగా మీరు ఎవరైనా సరే కానీ అటుపక్క చెయ్యెత్తితే మాత్రం వాళ్ళని యాక్షన్ నుంచి తీసేస్తాను, ఎవరైనా రేషన్ కార్డు తగ్గించేస్తాం, వాళ్ళు హౌసింగ్ కట్టుకున్నా సరే కానీ బిల్లు రానివ్వను, ఇదే విధంగా ప్రసారం చేపెట్టి ఎవరు అమాయకులందరూ భయపడి ఇళ్లలో. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మేసర పంచాయతీ తుమ్మపాల బంగారాజు కళ్యాణ మండపంలో ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు అందరూ ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా ముందుకు వెళ్లాలన్నారు. ప్రజా ప్రతినిధులతో కలిసి మండల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. అలసత్వం వహిస్తున్న అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అధికారులందరూ మీకు సంబంధించిన విధి నిర్వహణలో లోపాలు లేకుండా అనకాపల్లి మండలం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సర్పంచులు వారి వారి పంచాయతీ పరిధిలోని సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, మండల అధ్యక్షులు గొర్లి సూరిబాబు, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ అభ్యర్థులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి అందరూ. ఈ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ఆల్రెడీ మనం ఇప్పుడు రైతు భరోసా కేంద్రం దగ్గర 90% వర్క్ కంప్లీట్ అయింది. అలాగే డెవలప్ సెంటర్ కూడా 90% వర్క్ కంప్లీట్ అయింది. అలాగే సచివాలయం నేను చెప్పిన సంవత్సరాలు అయింది. ఇంకా అప్పుడే నువ్వు నిరాశిస్తే నీకు వాస్తవంగా మీకున్నటువంటి బట్టలు కొడుకున్నటువంటి ఇష్యూ ఏంటంటే మీకు సచివాలయం మీదొకటి, తర్వాత మన తహసీల్దార్ దర్జీనగర్ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి మన ప్రాంత అభివృద్ధికి సంబంధించి కానీ గ్రామాల అభివృద్ధికి సంబంధించి కానీ చేయాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో దాదాపు సంవత్సరాల కాలంగా మనం కరోనాని ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో పక్కా రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా రైతుల సమస్యలపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో
నిరసన కార్యక్రమం చేపట్టారు. రంగంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రను చేపట్టిన రామకృష్ణారెడ్డి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నల్లిమిల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం మునిపెన్నడూ ఎదుర్కొని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని అన్నారు. వ్యవసాయ శాఖ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, రైతు ఆత్మహత్యతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని అన్నారు. ప్రస్తుతం రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాడని, రైతుకు రుణాలు పుట్టే పరిస్థితి లేదని, రైతాంగం మనుగడ చరిత్రలో కలిసిపోయే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం దుర్భరంగా తయారైందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు సిర్సపల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి వీణమ్మ, 4 మండలాల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, సత్యబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతు తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ రైతుకి మద్దతు ధర లేదు, అదేవిధంగా రైతులకు ఎరువులు కానీ పురుగు మందులు కానీ సబ్సిడీ లేదు. ఇవాళ మెట్ట ప్రాంతంలో ఏదైతే ఉందో వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కాలువలు కానీ డ్రైన్లు కానీ పూడికి తీతలు లేవు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉండగా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ రైతులకు చేసినవి ఏది ఇవాళ అమలు జరగటం లేదు. అదేవిధంగా యాంత్రీకరణకు సంబంధించి రైతు రథాల పేరుతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ట్రాక్టర్లు కానీ యంత్ర పరికరాలు కానీ కోత మిషన్లు కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ పథకాలన్నీ రద్దు చేశారు. ఇవాళ ఇవన్నిటితో రైతు తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రధానమైన సమస్య ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నేషనల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే 77వ సర్వే చెప్పిందో ఆ 77వ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రైతు ఒక్కొక్క రైతు 2,54,554 రూపాయలు సగటు అప్పులో కూరుకుపోయి ఉండడం జరిగింది. అత్యధికంగా రైతు అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అత్యల్పంగా అప్పు ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 26,000 మాత్రమే. అంత దారుణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రైతు పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ధరల స్థిరీకరణకి నిధి ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ విధమైన కార్యక్రమం చేపట్టలేదు. ఇవాళ మేము ఈ రైతు ధర్నా సందర్భంగా రైతు కోసం తెలుగుదేశం జీవో నంబర్ 217ను రద్దు చేయాలంటూ ఏలేశ్వరం రాష్ట్ర నేయుల కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నేయుల సంఘ అధ్యక్షుడు పొట్నూరు గణపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి జేఏసీ సభ్యులు హాజరయ్యారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మత్స్యకార జేఏసీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులపై ఏర్పాటు చేసిన జీవో నెంబర్ 217ను రద్దు చేయాలంటూ మరియు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు అందించే ప్రభుత్వ పథకాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకు కూడా వర్తింపు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. ఈ నెల 20వ తేదీ సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయం వద్ద మా నిరసనలు తెలుపుతూ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంపోలు సత్యనారాయణ, సింగిడి నరసింహారాజు, కాటా గోపి, సింగిడి సూరిబాబు, బరసాలి రంగారావు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పైన ఉన్న చెర్లన్నిటికీ పైలట్ ప్రాజెక్ట్ పెట్టుగాను ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలోనే అన్ని జిల్లాల్లో ఉన్న నా పేరు కాటా గోపి అండి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేయుల సంక్షేమ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ యొక్క జీవో ఏదైతే ఉందో 217 జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ జీవో ద్వారా మత్స్యకారుల మనుగడికే ముప్పు వాటిల్లింది. ఏం చేద్దంటే ఈ మత్స్యకారుల వృత్తికి సంబంధించి దీని మీద ఆధారపడిన వారు 80 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారండి. ఈ జీవో ద్వారా ఎవరైతే
ఈ ప్రభుత్వం అనాలోచనగా ఆలోచిస్తుందో. ఏం చేద్దంటే ఇక్కడ అందరూ బడుగు బలహీన వర్గాలు ఆహారం కొరకు పాటుపడేవారు తప్ప ఈ గుంటల ద్వారా చెరువుల ద్వారా వచ్చిన మత్స్య సంపదని పట్టుకొని దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకునే వారమే, అంతే తప్ప ఎవరో మేడల మిద్దులు కట్టుకునేవారు ఎవరో లేరండి. అయితే ఈ జీవో అడ్డదిడ్డంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా మత్స్యకారు వృత్తికే మత్స్యకారుడు అనేవాడు కనబడకుండా చేయడానికి ఉన్న ఇది నిర్ణయాన్ని మేము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దీన్ని ఖండిస్తున్నామండి. ఏం చేద్దంటే 80 లక్షల మంది రోడ్డును పడిపోయే పరిస్థితి ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. కాబట్టి ఇది రద్దు అయ్యే వరకు మా పోరాటం ఆగదు. అలాగే దీనికి 13 జిల్లాల నుంచి జేఏసీని ఏర్పాటు చేయడం, మన విజయవాడలో జరిగిన కార్యక్రమంలో జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ కన్వీనర్ గా మన అంపోల్ సత్యనారాయణ గారిని నిలబెట్టడం జరిగింది. రేపు 20వ తారీఖుని ఏదైతే ఉందో కలెక్టర్ ఆఫీసు 13 జిల్లాల్లోని కలెక్టర్ ఆఫీసు ముట్టడి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారు ప్రతి ఒక్కరు తన బాధ్యతగా వహించి ముందుకు రావాలని ఈ పత్రికా విధంగా అలాగే ఈ యొక్క మీడియా ద్వారా ప్రతి ఒక్క మత్స్యకారుని కోరుతున్నామండి. 217 జీవో ఖచ్చితంగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖండిస్తున్నామండి. ఈ 217 జీవో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని మా 80 లక్షల మంది మత్స్యకారుల ప్రయత్నం కోరుతున్నామండి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంట గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం ధర్మాన ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కనుమూరితో కలిసి బొడమేరు వంతెనను పరిశీలించిన కృష్ణదాస్. దిశ చట్టాన్ని నారా లోకేష్ చెప్పడం దారుణమన్న మంత్రి తానేటి. గతంలో టీడీపీ ప్రభుత్వం మహిళా రక్షణకు చట్టాలను ఏమైనా తీసుకువచ్చారని ప్రశ్నించిన వనిత. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రైతు బాసట కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ నేతలు. జగ్గంపేటలో భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన జ్యోతుల నవీన్ ను అడ్డుకున్న పోలీసులు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం టెక్కలిపాలెంలో అమానుషం. కన్న తండ్రిని కత్తితో కిరాతకంగా నరికి చంపిన తనయుడు. ఈ కివీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.